గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా అప్డేట్స్ చూద్దాం. సూపర్ 6 పేరిట 6 మోసాలు, కూటమి ప్రభుత్వంపై కన్నబాబు ఆగ్రహం. కూటమితోనే నూజివీడు అభివృద్ధి, చెరుకూరి దుర్గాప్రసాద్ వ్యాఖ్య. చేనేతలకు అండగా ఉంటాం, కళాకారులుగా గుర్తించాలన్న ఎమ్మెల్యే గంట. ఇటుకబట్టి కార్మికుల పిల్లలకు విద్య, రామగుండంలో వర్క్ సైట్ స్కూల్ పాఠశాలలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట 6 మోసాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆరోపించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట ఇసుక దోచేస్తుందని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత ఆరోపించారు. ధాన్యాన్ని ప్రభుత్వమే వెంటనే గిట్టుబాటు ధరకు రైతులలో. మీకు తెలుసు, 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మనందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు. ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింద ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి, లేకపోతే మీ చావు మీరు చావండి అని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి. గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని అని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు, కొనే నాదుడు లేడు, మొత్తం రైతుల్ని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ 2047 అని కళ్ళకంటా ఉన్నాడు విజన్ అని చెప్పి. విజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి, వినండి. ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారో వినండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అక్రమంగా కలప రవాణా సాగుతుంది. పత్తి లోడుల పేరుతో దుండగులు కలప రవాణా చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు చింతకుప్ప నుంచి బొలేరో వాహనంలో తరలిస్తుండగా ఫారెస్ట్ రేంజ్ అధికారులు వారిని పట్టుకున్నారు. సుమారు 2 లక్షల రూపాయల విలువ గల 11 టేకు దిమ్మెలు స్వాధీనం చేసుకున్నారు. బొలేరో వాహనం కలప సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనంతరం భద్రాచలం డివిజన్ కార్యాలయానికి తరలించారు.
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని నూజివీడు మున్సిపల్ 4 లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు, రింగ్ రోడ్, టిడ్కో భవనాలు అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నూజివీడు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అలా ఖాళీగా ఉంచే బదులు మనకి కొన్ని డిపార్ట్మెంట్లు అందులో తగిన అద్దె నిర్ణయించి అద్దె వాళ్ళతో అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ ఏమని చెప్పి కావడం జరిగింది. దాన్ని కిందటి నెల 27వ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యతిరేకించడం, దాని మీద నేను అదేవిధంగా మా కౌన్సిలర్లు కూడా దాన్ని వాయిదా చేయాల్సిన అవసరమే ఉంది. ఒకవేళ తాత్కాలిక తరగతులు కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది వచ్చి తాత్కాలిక తరగతులు ప్రారంభించాల్సి వస్తే ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేస్తాము. అంతేగాని దాన్ని మంత్రి గారు పెట్టిన తీర్మానాన్ని దాన్ని మనం పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత కమిషనర్ గారు ఎవరైతే మైండ్ చేస్తుందో అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే తాళాలు ఇవ్వడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళని మీరు అగ్రిమెంట్ రాయండి, అగ్రిమెంట్ రాసిన తర్వాత చూద్దాము అని చెప్పారు. ఈలోగానే ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమీ జరగల. విషయం ఏంటంటే అసలు గత 2.5 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తుంది అనే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు మొన్న రోజు వరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు. గత శుక్రవారం నాడు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో 8 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. వరదల్లో అప్పటికప్పుడు పెద్ద చెరువు కట్టదగి 2-3 వార్డుల మీద ప్రభావం ఉంటే దాన్ని అమ్మటే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా R&B రోడ్లు గత 5 ఏళ్ళు పట్టించుకోలేదు. అసలు రోడ్లు బయటకు వచ్చి బైక్ వేసుకుని బయటకు వెళ్తుంటే ఎవరు పడిపోతాడో తెలియని పరిస్థితి, పట్టించుకున్న పాపం లేదు. అలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి టెండర్లు పిలిచి ఎలా పాసిబుల్ అయితే అలా అందుబాటులో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని విషయాల్లో త్వరలోని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంత్రి గారిని విమర్శించే విధంగా, ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ప్రతిపక్షం చేసే విమర్శ అది మంచికి ఉపయోగపడాలి కానీ ఏదో రాజకీయం కోసం చేసినట్టుగా ఉండకూడదని చెప్పి కోరుకుంటూ ఇది మంచి పద్ధతి కాదని ఏదో కోరుకుంటాను. కేంద్ర విశ్వవిద్యాలయం వస్తే తెచ్చింది మేము, చేసేది మేము, పెట్టేది మేము. మీకు అనవసరమైన విషయాలను కళ చేసుకొని మీరు మున్సిపల్ ఆఫీస్కి రాజధాని చేయడం అనేది మీకు సరైన విధానం కాదని అంటున్నాము. అదేవిధంగా టిడ్కో ఇల్లు 5 సంవత్సరాలు గడ్డి మురిసిపోయి ఎక్కడి నుంచో తిరిగిన పరిస్థితిగా తయారు చేశారు మీరు. అదేవిధంగా మా స్టేడియం గవర్నమెంట్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత దాని బాధ్యత కోసం మున్సిపాలిటీ వారితో అది ఎత్తుకోవాల్సి వచ్చింది. అలాంటి స్టేజ్ తీసుకొచ్చింది మీరు. అదేవిధంగా మా రింగ్ రోడ్ అన్నారు, అవుటర్ రింగ్ రోడ్ కూడా ఏ స్థాయిలో ఎక్కడ ఉందో కూడా అభివృద్ధి జరిగింది. ఏదైనా చేసేవాళ్ళని మీరు సహకరించండి కానీ మీరు వెనకమాన దాన్ని ఇది మీరు అనవసరమైన రాజకీయం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చేనేత వస్త్రాలకు తమ కళా నైపుణ్యంతో వన్నె తెస్తున్న వారిని కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. మధురవాడలో ఉన్న ఈ శిల్పారామం దీంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం, దాన్ని ఇనాగరేట్ చేసే ఆపత్తులు కూడా నాకు కలగటం సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం.
మొత్తం దాదాపు 64 పైగా స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ ఉత్పత్తులు అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కలిపి ఒక 2 వారాల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవటం చాలా సంతోషం. మొత్తం ఇనాగ్రేట్ చేసిన తర్వాత చైర్పర్సన్ గారితో పాటు మిగతా నాయకులతో కలిపి మొత్తం అన్ని స్టాల్స్ కూడా చూడటం జరిగింది. మరి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఎవరైతే ఆ చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ శ్రమ అవన్నీ కూడా చూస్తుంటే మనందరం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. మామూలుగా చేనేత కార్మికులు అంటారు, కానీ నా ఉద్దేశం వాళ్ళని కార్మికులనే కంటే కూడా కళాకారులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ నైపుణ్యం వాళ్ళు చూపించేది డెఫినెట్గా వాళ్ళని ఆర్టిస్టులు అనాలి. అంత చక్కటి నైపుణ్యం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ ప్రదర్శన పెట్టుకున్నామో ప్రభుత్వం అన్ని వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది. ఈ ప్లేస్ కానీ స్టాల్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది. ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టీఏడిఎల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల్లో ఉన్న ఈ కళ అంతరించిపోకుండా దాన్ని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ యార్డ్ వద్ద పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉన్న రైతులు చెప్పారు. చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు ఏమైనా జరగచ్చేమో కానీ ఈ మన మేడం యోగ గారు ఉన్నారని కాదు, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులందరూ కూడా నేను ఉదయం ఝాన్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం కొంచెం రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ముందే వీళ్ళే వెళ్ళి ఆ బ్యాగులు ఎన్ని కావాలి, లేకపోతే ఆ తేమ శాతం ఎంత ఉందని ముందు వీళ్ళే అధికారులే ఆ రైతులకి ఫోన్ నెంబర్ ఒకసారి ఉన్నా లేకపోయినా వీళ్ళే కనుక్కున్నారు. అందును బట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఏ గారు కూడా ఏ సమస్య ఉన్నా రైతులు కూడా ఆ దృష్టికి తీసుకురావాలని, ఈ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం మా దృష్టికి కూడా తీసుకొస్తే మా చేతనైనంత మేము కూడా దీనికి సమస్య పరిష్కారానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు సహాయ సహకారాలతో మనం ఎమ్మెల్యే సోమగారు వసంత కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా నిరంతరం దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండదానులుగా ఉంటుంది. మన ఎమ్మెల్యే రోషన్ గారు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా అండదానులుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. మన ఎమ్మెల్యే గారు వసంత కుమార్ గారు మరి పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరి ప్రతి చోట ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండొచ్చు. ఇవాళ ధాన్యం వేస్తే ఇదివరకే ఎప్పుడో 45 నెలలకు డబ్బులు వచ్చేది. ఇప్పుడు ధాన్యం ఈజీగా ఉంటే మరి అమౌంట్ కంపెనీ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మరి ఇలాగే ఏవో గారు చెప్పినట్టు సరే వాళ్ళ ప్రతి వ్యక్తి రైతులు కానీ నేను రాజకీయాలు తెలుసుకుంటున్నాం, కానీ అందరం బాధలో మనం తెలుసుకుంటున్నాం. కానీ వాళ్ళ రైతే రాజని మరి తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అందరికీ అండదండలో అందిస్తుందని మరి ఏవో గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నాదెండ్ల మనోహర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి 48 గంటలు టైం చెప్తే మాకు 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి అందరూ హాజరు కావాలని ఏపీ విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ఏలూరు జిల్లాకు చెందిన నాయకులు ఈ మేరకు ఆహ్వానించారు. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మరి హైందవ శంఖారామం అని ఒక కార్యక్రమాన్ని విజయవాడలో
జనవరి 5వ తారీఖున సుమారు 2 లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ చేసి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నటువంటి అందరు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి ఆ రోజున సమాజమైనటువంటి పెద్దల సమక్షంలో మరియు వారి చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలు లాంచ్ చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ప్రజలకి చేరువయ్యేటట్లుగా మరి చాలా భారీ బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కులాలకి మతాలకి మరి రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా హైందవ ధర్మాన్ని కాపాడాలి, మరి ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి. మరి ఏదైతే హిందూ ధర్మం చెప్పిందో అది మళ్ళొక్కసారి ప్రజల్లోకి మరి రేపు 5వ తారీఖున దీనికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా ప్రసంగిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విషయంలో మా వంతు సహాయం కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికల్ల సత్యరవి కుమార్ కోరారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా కానీ వ్యాపారులుగా కానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు ట్రస్ట్ బోర్డులో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది. 25 లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జనవరి 5న జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో వర్క్ నైట్ స్కూల్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇటుకబట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నాయి ఇటుకబట్టిలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తల్లిదండ్రులు, కొంతమంది వర్కర్స్, తర్వాత వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉండి ఇక్కడ మన రాష్ట్రంలో ఇటుకబట్టీలకు పనిచేస్తూ మన రాష్ట్ర ఎకానమీకి, తర్వాత మన ఇటుకబట్టీలు ఇక్కడ తయారు కాబట్టి ఇటుకబట్టీలకు మంచి పేరు ఉంది, మంచి క్వాలిటీ తయారవుతాయి. సో ఇక్కడ మన ఇండస్ట్రీని పెంచి అక్కడ నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ ఇక్కడే ఉండి మన ఎకానమీని సపోర్ట్ చేస్తున్న ఒరిస్సా నుంచి వచ్చిన ఈ యొక్క వర్కర్స్ యొక్క పిల్లల కోసం ఇక్కడ ఒక స్కూల్ని ఇక్కడే ఈ ఇండస్ట్రీ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ధృవ వాళ్ళతో టైఅప్ అయి
సో ఇక్కడ ఆల్మోస్ట్ 70 పిల్లలు, ఇక్కడ 72 చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఒరిస్సాలోనే టీచర్ గారు ఉన్నారు ఇక్కడ, జితేందర్ గారు. ఆయన లోకల్ గా ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా చూసుకుంటాడు. అలాగే టీచర్ గా పనిచేస్తున్నారు. ఒక లేడీ టీచర్ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళ కోసం ఈ రోజు ఈ స్కూల్ ని ఓపెనింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి స్కూల్ పిల్లలకి అందరికీ పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. చాలా మందిని ఇక్కడ అడిగినప్పుడు వాళ్ళు మంచిగా చదువుకొని అందరూ మంచి ఉద్యోగాలు చేయాలని అని మీరు ఏమవుతారని అడిగితే అందరూ చాలా వరకు పోలీస్ కావాలని. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో 20 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చింతలపాలెం నుంచి రామాపురం వరకు దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీనిచ్చారు. అమరవరం, వర్ధాపురం, చెన్నైపాలెం, అలింగాపురం ఈ 4 ఊర్లకి అది సౌకర్యం ప్లేస్ నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా లింగగిరి నుంచి కల్మంచెరు వరకు 13 కిలోమీటర్ల రోడ్డు 26 కోట్లతో మరి మంజూరు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజు, విద్య విషయంలో, వైద్య విషయంలో, విద్యుత్ విషయంలో నిరంతరం కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామన్ డైట్ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని 87 గురుకుల పాఠశాలల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లో డైట్ ఛార్జీలను 40%, పాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో దీన్ని శనివారం ప్రారంభించనున్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రామ్రెడ్డిగూడెంలో గల హాస్టల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి హాస్టల్ నుండి మరింత సమాచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి చందు అందిస్తారు. అన్ని గురుకుల పాఠశాలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో కూడా డైట్ ఛార్జీలను పెంచి సంక్షేమమైనటువంటి అవకాశం అయితే తీసుకుందని చెప్పుకొస్తుందో. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మూడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సందర్శించారు. దానిలో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రామ్రెడ్డిగూడెంలో ఉన్నటువంటి హాస్టల్లో నేడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పర్యటించున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. పెంచిన డైట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళకు, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి అనే విషయాన్ని మాట్లాడడానికి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. మాట్లాడడం చెప్పండి అమ్మా, గత 10 ఏళ్లలో పెంచండి, ఇప్పుడు పెంచారు రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు, ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? గతంలో అనేటిది మాకు కొంచెం మాత్రమే ఉండేటిది. ఇప్పుడు ఏదైతే మేము తినాలి అనుకునేదో జస్ట్ అక్కడి వరకే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మాకు స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అనేది చాలా చేంజ్ చేసిరు. మెయిన్ ఏంటంటే మాకు డైలీ ఓన్లీ బూస్టే ఉండేది. పిల్లలు అది బూస్ట్ తాగలేక కొంతమంది స్కిప్ చేసేది కూడా. కానీ ఇప్పుడు రాగి జావా ఇంకా బూస్ట్ అనేది రాగి జావా 4 times పెడతారు. ఎట్ ఏ డే ఆ రోజే మాకు స్పెషల్ స్నాక్స్ ఉండేటిది ఈవినింగ్, దాంతోపాటు టీ ఉండేటిది ఎప్పుడైతే రాగి జావా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ మిల్క్, మార్నింగ్ ఏమో మాకు మిల్క్ ఉండేటిది. ఇంకా మిల్క్ తాగేది, రాగి జావా తాగేది. చాలా పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు. ఇంకా లంచ్ మాత్రం మాకు మంత్లీ 6 times చికెన్ పెడతారు. ఇంకా మంత్లీ 2 times మాకు మటన్ పెడుతుంది. ఇంకా ఒకప్పుడేమో ఓన్లీ చికెన్ మాత్రమే పెట్టేటిది, 3 monthsకి ఒకసారి మటన్ పెట్టేటిది. కానీ ఇప్పుడు మాత్రం మంత్లీ 2 times పెడుతున్నారు. ఇంకా ఏంటంటే మాకు లంచ్లో మాకు స్పెషల్ ఐటమ్స్, ఇంకా డిన్నర్లో మాత్రం మాకు ఓన్లీ కర్రీస్ మాత్రమే ఉండేటిది. కానీ దాంతోపాటు మాకు వెజిటేబుల్ చట్నీ డైలీ పెట్టేటిది. అది మాకు హ్యాపీగా ఉంది. ఇంకా మాకు వేరే టైప్స్ స్నాక్స్ మాత్రం చాలా డిఫర్గా ఉన్నాయి. ఇంకా మాకు ఏం కావాలనుకుంటే అది తినిపించేటట్టు పెట్టేటట్టు మాకు ఇష్టమనేది పెట్టిండ్రు సార్ గారు, రేవంత్ రెడ్డి సార్ గారు. ఇంకా మాకేంటంటే స్నాక్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బనానాస్ మాత్రం ఓన్లీ మాకు బిఫోర్ మంత్స్ ఏంటంటే డైలీ ఓన్లీ బనానా లేదా మంత్లీ ఒక 1 or 2 వచ్చేటిది. కానీ ఇప్పుడు మాత్రం మాకు వీక్లీ స్పెషల్ ఫ్రూట్ అనేది 2 వస్తుంది. ఇంకా మా వీక్లీ మార్నింగ్ షార్ట్ బ్రేక్ టైంలో మాకు బనానా ఇచ్చేటిది. దాన్ని మాత్రం చాలా బాగుంది. ఇంకా మేము దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలు కూడా చాలా హైజీనిక్గా ఉంటున్నారు. ఐరన్ వాళ్ళకి చాలా తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే పిల్లలు చాలా అనారోగ్యంతో బాధపడేటిది. ఇప్పుడు ఆ స్పెషల్ డైట్ వల్ల కొంతమంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో బయట నార్మల్గా చదివే పాఠశాలలో కావచ్చు, ఇప్పుడు మీరు హాస్టల్స్ చదువుతున్నారు. రానున్న కాలంలో హాస్టల్లో వచ్చే విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారమ్మా మీరు? ఏంటంటే బయట అంటే జస్ట్ ఓన్లీ కొన్ని అరాచకాల్లాగా ఉంటాయి. కానీ హాస్టల్లో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మేడమ్స్ వాళ్ళు చాలా ఒక మదర్ లాగా మాకు టీచ్ చేశారు. ఇంకా మాకు ఎలా మమ్మీ డాడీ అంటే ఎవరు గుర్తురారు. చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ. మాకు ప్లే గ్రౌండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి మాకు ఇక్కడ ఆడుకోవడానికి. అండ్ ఇంకేంటంటే మాకు ఇక్కడ స్పెషల్ డైట్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఇంటికాడ కన్నా ఇక్కడ చాలా ఫుడ్ని గెయిన్ చేస్తారు. ఇంటికాడ అంటే కొంచెం తక్కువ తింటారు, ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే తింటారు. కానీ వీడికి వస్తే మాత్రం ఎనీ టైం టు టైం తినిపించేటట్టు టీచర్స్ చూస్తారు. ఎవరైనా తినకుంటే మళ్ళీ వాళ్ళని రిటర్న్ బ్యాక్ తీసుకొని వెళ్ళి తినిపిస్తారు. అది మా టీచర్స్ చాలా బాగా చేశారు. ఇంకా ప్రిన్సిపల్ మేడం కూడా మా గురించి చాలా కేర్ చేశారు. ఒక్కడే ఏమన్నా రిమార్క్ వచ్చింది అనుకో ఫుడ్లా, ఆ రోజు మాత్రం వాళ్ళని చాలా తిట్టి వాళ్ళతోటి మంచి చేపిస్తారు మాకు. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు మాట్లాడడం. చెప్పండి మా గత కొన్ని రోజుల్లో కూడా అన్ని సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితే సంచలనంగా మారిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గుర్తించి తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు? After enhancement of the diet charges, we have like a feast for afternoon lunch, and now we have every day with boiled egg and the ghee and along with sambar and dal. And now we will enjoy and we eat nutritious food now. And
it is like a feast for us. Thank you, sir, for giving this nutritious food. And we every Wednesday we have vegetable biryani along with gutti vankaya and papad, and we are enjoying this food. And every month we have 4 times chicken and 2 times mutton. Thank you for this opportunity, sir. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఏదైతే పెంచిన ఛార్జీలతో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ముఖాల్లో అయితే ఆనందోత్సవం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు, ఈరోజు మనం ఇక్కడ ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డైట్ ఛార్జీలను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఈ యొక్క దానిని శంకుస్థాపన అదేవిధంగా ఓపెనింగ్ చేయబోతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా గత 10 ఏళ్లలో జరిగినటువంటిది ఇప్పుడు డైట్ ఛార్జీలను పెంచి ఈ యొక్క విషయాన్ని గుర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాన్ని విద్యార్థులు అయితే సంతోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.